బాలన్ ది బాయ్. ఈ మధ్య కాలంలో చాలా థ్రిల్లర్ మూవీస్ మనం చూసుంటాం. కానీ ఒక చిన్న అబ్బాయి అతని తల్లి చుట్టూ తిరిగే ఒక మిస్టీరియస్ లైఫ్, దాని వెనక దాగున్న డార్క్ సీక్రెట్స్, చివరి వరకు మనల్ని గెస్ చేయించే స్క్రీన్ ప్లే ఉంటే ఎలా ఉంటుంది, అలాంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీనే ఈ రోజు మీ ముందుకైతే తీసుకొచ్చారు డైరెక్టర్ చిదంబరం. మంజుమల్ బాయ్స్ తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ మూవీపై మొదటి నుంచే మంచి బజ్ అయితే ఉంది. అయితే ఈ మూవీ నిజంగానే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా, లేదంటే జస్ట్ వన్ టైం వాచ్ గా మిగిలిపోయిందా? ఫుల్ రివ్యూలో చూద్దాం. ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే, కన్నూరు ప్రాంతంలో జరిగే ఈ కథలో ఒక తల్లి జైలు శిక్ష అనుభవిస్తూ తన చిన్న కొడుకుతో కలిసి జీవిస్తూ ఉంటుంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన అసలు గుర్తింపును దాచిపెట్టి వేరు వేరు పేర్లతో వేరు వేరు ప్రాంతాల్లో బతుకుతూ ఉంటుంది. కానీ తన కొడుకుకి మాత్రం అసలు నిజం తెలియదు. అతను తన తల్లి చెప్పిన కథలనే నిజమని నమ్ముతూ పెరుగుతూ ఉంటాడు. అలా జీవనం సాగిస్తున్న సమయంలో ఒక వృద్ధ మహిళకు కేర్ టేకర్ గా పని చేయడానికి అయితే వెళ్తుంది. అక్కడ నుంచి ఆమె గతం మళ్ళీ వెంటాడడం మొదలవుతుంది. అసలు ఆమె ఎందుకు అలా దాక్కుని జీవిస్తుంది, ఆమె గతంలో ఏం జరిగింది, ఇంతకీ కొడుకుకి నిజం తెలుస్తుందా లేదా, చివరికి వాళ్ళు ఎవరు అనేది మిగతా కథ. హానెస్ట్ గా చెప్తున్నా, మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. కథ చాలా సింపుల్ గా అనిపించినా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం ఒకటి ఊహిస్తే కథ ఇంకో దారి తీస్తుంది. చాలా సార్లు మన ఎక్స్పెక్టేషన్ తో ఆడుకుంటూ సర్ప్రైజ్ మూమెంట్స్ ని కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ 1, క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హీరోగా నటించిన ఆదిశేషన్ పెర్ఫార్మెన్స్ నిజంగా సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. ఒక చిన్న పిల్లవాడి అమాయకత్వం, ఇంటెలిజెన్స్ రెండింటినీ చాలా న్యాచురల్ గా చూపించాడు. అలాగే ఫర్హానా కూడా అద్భుతమైన యాక్టింగ్ అయితే చేసింది, అద్దరగొట్టింది. ఆమె క్యారెక్టర్స్ లేయర్స్ ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ ఉండడం వల్ల ఆడియన్స్ లో ఆ క్యూరియాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రతి సీన్ లో కూడా ఆమె ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, విజువల్స్ అయితే చాలా రిచ్ గా ఉన్నాయి భయ్య. సుశీన్ శ్యామ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పాలి. థ్రిల్లర్ ఫీల్ ను బాగా ఎలివేట్ చేసింది. టొవినో థామస్ క్యామియో చాలా చిన్నదైనా సరే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ మూవీకి మేజర్ డ్రాబ్యాక్ పేసింగ్ అనే చెప్పాలి. డైరెక్టర్ కావాలని ఎంచుకున్నారో లేదో తెలియదు కానీ ఈ స్లో బర్న్ నెరేషన్ ని చాలా మంది యాక్సెప్ట్ చేయరు. అది కథకు సెట్ అయినా కొంతమంది ఆడియన్స్ ఫేసెస్ ని టెస్ట్ చేసే అవకాశం మాత్రం ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫేస్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి కొన్ని చోట్ల స్లోగా అనిపించవచ్చు. అలాగే దాదాపు 2.5 గంటల రన్ టైం కూడా ఉండడంతో కొన్ని సీన్స్ చాలా లెందీగా అనిపిస్తాయి. ఒక్కటేనబ్బా, ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉంటే మూవీ మరింత ఎంగేజింగ్ గా ఉండేది. టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే డైరెక్టర్ చిదంబరం మరొకసారి తన మార్క్ చూపించడనే చెప్పాలి. ఇది కేవలం రెగ్యులర్ థ్రిల్లర్ అయితే కాదు, సైకలాజికల్ డ్రామా, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్, మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ లను చాలా డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, కాస్టింగ్ అన్ని కూడా మూవీకి పెద్ద అసెట్ గా నిలిచాయని చెప్పాలి. ఫైనల్ గా చెప్పాలంటే ఒక్కటేనబ్బా, బాలన్ ది బాయ్ ఒక రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ అయితే కాదు, ఇది ఒక స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్. స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, అదిరిపోయే ట్విస్టులు కూడా ఉంటాయి. అయితే స్లో నరేషన్, లెందీ సీన్స్ కారణంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ కాకపోవచ్చు. కానీ క్యారెక్టర్ డ్రైవెన్ థ్రిల్లర్, సైకలాజికల్ డ్రామాలు ఇష్టపడే వారికి మాత్రం డెఫినెట్ గా ఈ మూవీ నచ్చుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. డబ్బింగ్ మూవీ అయినా సరే తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. వీలైతే మీకు దగ్గరలో ఉన్న థియేటర్లో చూసేయండి. గైస్, మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ హానెస్ట్ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూల కోసం ది మహేష్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.